హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ అనే చైనీస్ డ్రామా 5th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఇక్కడ అందరూ ల్యాబ్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడే గోయికి గ్రూప్లో మెసేజ్ వస్తుంది. దాంతో గోయి ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు. దాంతో చావ్లీ ప్రొఫెసర్కి కంప్లైంట్ ఇస్తాడు, గోయి ఫోన్ చెక్ చేస్తున్నాడు క్లాస్లో అని. దాంతో ప్రొఫెసర్ అంటాడు, నిన్నేమన్నా చెక్ చేయొద్దని నేను అన్నానా అని. దాంతో జియోంగ్ నవ్వుతుందనమాట. తర్వాత గోయి ఫోన్లో మెసేజ్ చెక్ చేస్తుంటాడు కదా, ఆ మెసేజ్లో CET 4 అలాగే CET 6 రిజల్ట్స్ వచ్చాయని ఉంటుంది. ఆ విషయమే ప్రొఫెసర్కి గోయి చెప్తాడు. దాంతో చావ్లీ కూడా ఫోన్ చెక్ చేస్తాడు. దాంతో ప్రొఫెసర్ 5 minutes బ్రేక్ తీసుకొని మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోండి అని చెప్తాడు. తర్వాత చావ్లీకి 639 మార్క్స్ వచ్చుంటాయి. అది గోయికి చూపిస్తాడు. గోయి మార్క్స్ 671 వచ్చుంటాయి. సో చావ్లీ కొంచెం అప్సెట్ అయ్యి అక్కడ కూర్చో ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఫూపే డల్గా కూర్చో ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్లో ఉన్న అతను, నాకు మోమో రూమ్మేట్ నెంబర్ కావాలి, నీకు తెలుసా, చెప్పించగలవా మోమో చేతైనా అని అడుగుతాడు. దాంతో ఫూపే అంటాడు, ఇప్పుడు తను నా ఫోన్ ఎత్తుతుందని నేను అనుకోవట్లేదు అని చెప్పి ఫీల్ అవుతాడు. మోమో తన ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి కాల్ వస్తుంది. నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఈవినింగ్ కల్లా మీ ప్లేస్కి వచ్చేస్తాను, నువ్వు అలాగే నీ ఫ్రెండ్ గోయిని తీసుకొని నువ్వు బస్ స్టాప్కి రా, మనందరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం అని అంటుంది. దాంతో మోమోకి కోపం వస్తుంది. నువ్వు వచ్చే ముందు నేను ముందుగా కాల్ చేసి చెప్పమన్నాను కదా, నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను, నేను అన్ని అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలి, అయినా సరే నువ్వు ఈవినింగ్కి కదా వచ్చేది, మనం డిన్నర్కి వెళ్దాంలే అని చెప్పి కాల్ పెట్టేస్తుంది. తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మోమో వాళ్ళ అమ్మని తీసుకొని ఒక రెస్టారెంట్కి వచ్చి కూర్చో ఉంటుంది. వాళ్ళ మమ్మీ అడుగుతారనమాట, నేను గోయిని కూడా తీసుకురమ్మన్నాను కదా, తన ఇంట్లో నీకు ప్లేస్ ఇచ్చాడు, అలాగే నిన్ను బాగా చూసుకుంటున్నాడు, తనకి కనీసం మనం డిన్నర్ కూడా ఇప్పించకపోతే ఏం బాగుంటుంది అని తిడుతూ ఉంటుందన్నమాట. దాంతో మోమో అంటుంది, లేదు గోయి చాలా బిజీగా ఉంటాడు, వీటన్నిటికీ రాడు అని చెప్తుంది. దాంతో వాళ్ళ మమ్మీ అడుగుతుంది, ఎన్ని రోజులైంది మీకు పరిచయం అయ్యి, తన గురించి అంతా తెలుసా నీకు అని అడుగుతుంది. దాంతో మోమో టాపిక్ని డైవర్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అని అన్నీ అడుగుతూ ఉంటుందన్నమాట. దాంతో వాళ్ళ మమ్మీ అంటుంది, నేను నీ గురించి రోజు టెన్షన్ పడేదాన్ని, ఎలా ఉంటావు హాస్టల్లో అని, కానీ ఇప్పుడు నువ్వు ఈ ప్లేస్లో నీకు జాబ్ రావటం, అలాగే ఇంత దగ్గరగా ఆంటీ వాళ్ళ హౌస్ నీకు దొరకటం, నువ్వు గూయితో కలిసి ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. తర్వాత వాళ్ళ డిన్నర్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక ఇక్కడ గూయిని పరిచయం చేసుకొని మోమో వాళ్ళ మమ్మీ అలాగే గూయి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మోమో వాళ్ళ మమ్మీ గూయిని అడుగుతుంది, నిన్ను నేను చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు చాలా పెద్ద అయిపోయావు, అలాగే నేను మీ మమ్మీతో మాట్లాడతాను కదా, నీ గురించి చెప్తుంది, నువ్వు చాలా ఇంటెలిజెంట్ పోయావని, అలాగే సైన్స్ ప్రాజెక్ట్స్ బాగా చేస్తున్నావని అని చెప్తుంది. తర్వాత దానికి గూయి నవ్వుతాడు. తర్వాత ఆమె అడుగుతుంది అనమాట, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని. దాంతో మోమో నవ్వుతుంది, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు, నీకేమన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతుంది. మోమో లేదు లేదు మమ్మీ అని చెప్తుంది. నీకు బాయ్ ఫ్రెండ్ కానీ ఉంటే కాళ్ళు ఇరగొడతాను అని చెప్పి తర్వాత ఏదో ఆలోచిస్తున్నట్టు చూసి, మీ ఇద్దరు కావాలంటే డేట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఏ గూయి నీకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని మళ్ళీ అడుగుతుంది. లేదా ఆంటీ, నాకైతే గర్ల్ ఫ్రెండ్ లేదు అని గూయి అంటాడు. దాంతో మీ ఇద్దరు డేట్ చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు అని చెప్తుంది. దాంతో మోమో, నీకేమన్నా అర్థమవుతుందా, ఏంటి నువ్వు మాట్లాడేది అని తిడుతుంది. దానికి ఆవిడ చెప్తుంది, గూయి చాలా మంచివాడు, మీ ఏజ్కి మీరు డేట్ చేసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్తుంది. అలాగే ఆవిడ వాల్నట్స్ ఊరి నుంచి తెచ్చుంటుంది. వాల్నట్స్తో నేను స్వీట్ చేస్తాను, గూయి నువ్వు తింటావా అని అడుగుతుంది. గూయి అలాగే ఆంటీ నేను తింటాను అని చెప్తాడు. దాంతో మోమో కొంచెం అప్సెట్ అవుతుంది. సరే అయితే నేను స్వీట్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. దాంతో మోమో అంటుంది గూయితో, ఇంకా ఆవిడ రోజు ఆ స్వీట్ చేసే చంపుతుంది, వద్దని చెప్పొచ్చు కదా అని తిడుతుందనమాట. ఇక్కడ ఫూపే మోమో మాటలు గుర్తు తెచ్చుకొని ఫీల్ అవుతూ తాగుతూ ఉంటాడు. ఇక్కడ మోమో ఫ్రెండ్ అలాగే రూమ్మేట్ అయిన వాంచే ఆ రెస్టారెంట్ నుంచే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక వెయిట్రెస్ కస్టమర్ చేతిలో ఉండే లిక్కర్ తగిలి కింద పడిపోతుంది అనమాట. దాంతో ఆ కస్టమర్ చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాన్ని కొంచెం అడగడానికి వెళ్ళిన వాన్షే మీద కూడా గట్టిగా అరుస్తూ అలాగే బట్టలకి డబ్బులు ఇమ్మని అసహ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఫూపే అక్కడికి వచ్చి తనకి డబ్బులు ఇచ్చి తనని తిట్టి వాన్షేని చేపట్టుకొని తీసుకొని వచ్చేస్తాడు. తర్వాత కొంచెం దూరం వచ్చాక వాన్షే దానికి థ్యాంక్స్ చెప్పి తన ఫుడ్ తను తీసుకొని, ఏమైంది, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, ఇప్పుడు ఎందుకు డ్రింక్ చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో ఫూపే అంటాడు, నేను CET టెస్ట్లో ఫెయిల్ అయ్యాను అని. అవునా, డిగ్రీ చేసావు అయినా కూడా ఈ టెస్ట్లో ఫెయిల్ అయ్యావా, సరే ఏం కాదులే, ఇప్పుడు అయితే అయింది, నెక్స్ట్ టైం నువ్వు పాస్ అవ్వచ్చు అని చెప్పి ధైర్యం చెప్తుంది. అలాగే ఇది కూడా అంటుంది, నేను నీకు ట్యూటర్ చేస్తాను, నీకు మోమో చెప్పలేదా నేను చాలా బాగా చదువుతానని, నేను నీకు ట్యూటర్ చేస్తాలే అని చెప్పి ధైర్యం చెప్తుందనమాట.
ఇక్కడ సీన్ గోయి అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుతుంది. గోయి వాల్నట్స్ వాళ్ళ మోమో వాళ్ళ మమ్మీ తెచ్చుంటారు కదా, వాటిని డోర్ మిడిల్లో పెట్టి ఓపెన్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మోమో వస్తుంది. అవి సరిగ్గా రావట్లేదు అని గోయి మోమోతో అంటాడు. దాంతో మోమో కూడా గోయికి హెల్ప్ చేస్తుంది. అయినా కూడా సరిగ్గా రాదు. వాళ్ళ మమ్మీ అక్కడే కూర్చొని వాళ్ళిద్దరిని చూసి సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ మమ్మీ వీళ్ళ దగ్గరికి వచ్చి నేను చూపించినా ఎలా ఓపెన్ చేయాలో అని తన దగ్గర ఉండే కీస్ తీసుకొని వాల్నట్ మిడిల్కి పెట్టి ఓపెన్ చేసి చూపిస్తుంది. దాంతో గోయి చాలా ఇంప్రెస్ అయిపోతాడు ఆవిడతో. తర్వాత వాళ్ళందరూ నవ్వుకొని ఇంట్లోకి వచ్చేస్తారు. తర్వాత వాళ్ళ మమ్మీ స్వీట్ చేస్తుంది. ఆ స్వీట్ని వాళ్ళు ముగ్గురు తింటూ ఉంటారు. మోమో వాళ్ళమ్మ ఇంకా అలసిపోయాను, నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటుంది. దాంతో మోమో వెళ్ళి వాళ్ళ మమ్మీని ఆపి లేదు లేదు నువ్వు ఇక్కడ ఉండొద్దు, హోటల్లో రూమ్ బుక్ చేస్తాను అక్కడికి వెళ్ళి పడుకో అని చెప్తుంది. వాళ్ళ మమ్మీ అంటుంది ఏమి ఇక్కడే పడుకుంటాను నేను హోటల్కి వెళ్ళను అని. దాంతో లేదు లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని మోమో పట్టుబడుతుంది. దాంతో మోమో వాళ్ళ మమ్మీ గూవీని చూసి ఏం గూవీ నేను ఇక్కడ ఉండకూడదా, నువ్వు చెప్పు అని అడుగుతుంది. దాంతో మోమో తనకి సైగ చేస్తుంది వద్దు వద్దు నువ్వు హోటల్కి వెళ్ళిపోమని చెప్పు అని. కానీ గూవి లేదా అంటే మీరు బ్రహ్మాండంగా ఇక్కడ ఉండొచ్చు అని చెప్తాడు. దాంతో వాళ్ళ మమ్మీ వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది అనమాట. తర్వాత డే షిఫ్ట్ అవుతుంది, మార్నింగ్ అనమాట. ఇక్కడ మోమో వాళ్ళ మమ్మీ మోమోని లేపుతూ ఉంటుంది, కానీ మోమో లేవదు. తర్వాత అరిచి మోమోని లేపుతుంది. ఈ అరుపులకి పక్క రూమ్లో ఉన్న గూమి కూడా లేచేస్తాడు. తర్వాత అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ తింటారు. ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. వీళ్ళు ల్యాబ్లో కూర్చొని ముగ్గురు వర్క్ చేస్తూ ఉంటారు. జువాంగ్ గూయిని పెన్ అడుగుతుంది. పెన్ తీసుకోవడం కోసం బ్యాగ్ ఓపెన్ చేస్తాడు గూయి. అప్పుడు అక్కడ వాల్నట్ ఉంటుంది. సీన్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. అక్కడ మోమో అలాగే గూయి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. నేను ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళాలి, యూనివర్సిటీలో లెక్కలు సమ్స్ నెంబర్స్ నాకు చాలా తలనొప్పిగా వచ్చేస్తుంది అని చెప్తుంది గూయికి మోమో. దాంతో అంటాడు నువ్వు వాల్నట్ తిను, వాల్నట్ తింటే లెక్కలు బాగా వస్తాయి అని చెప్తాడు. దాంతో మోమో గుర్తొస్తుంది వాళ్ళ మమ్మీ వాల్నట్ ఇచ్చుంటుంది, అది మోమో బ్యాగ్లో పెట్టుకొని వచ్చి ఉంటుంది అనమాట. అవి తీసుకొని గోవికి ఇస్తుంది. తర్వాత ప్రజెంట్కి వస్తామన్నమాట. ఇక్కడ చావ్లీ గోవి దగ్గర ఉండే వాల్నట్ని చూసి ల్యాబ్కి ఎవరైనా తీసుకొస్తారా, ఇంకెప్పుడు ఇలా తీసుకురాకు అని చెప్తాడు. దాంతో వాల్నట్స్ తీసి కొంచెం జూవికి ఇస్తాడు, కానీ చావ్లీకి ఇవ్వడు. దాంతో చావ్లీ అడుగుతాడు ఎందుకు నాకు ఇవ్వలేదు తనకి మాత్రం ఇచ్చావు అని. దాంతో గూయి అంటాడు నువ్వే కదా ల్యాబ్కి వాల్నట్ తీసుకురావద్దు అని చెప్పావు, దానికే నీకు ఇవ్వలేదు అంటాడు. అప్పుడే అక్కడికి ప్రొఫెసర్ వస్తారు. ప్రొఫెసర్ ఆ వాల్నట్ని చూసి వాల్నట్ ఎవరు తెచ్చారు ల్యాబ్కి అని చెప్పి దగ్గరికి వస్తాడు. దాంతో వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ని చూసి సార్కి కోపం వస్తుంది. తర్వాత ముగ్గురిని అరుస్తారనమాట. తర్వాత సీన్ మోమో ఆఫీస్కి షిఫ్ట్ అవుతుంది. మోమో ఒక ఫైల్ని తీసుకెళ్ళి ఒక సార్కి ఇస్తుంది. ఆ సార్ అడుగుతారు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు, ఎవరు నువ్వు అంటే నేను ఇంటర్న్ సార్, ఇప్పుడే జాయిన్ అయ్యాను అని చెప్తుంది మోమో. ఆ సార్ మోమోని అడుగుతారనమాట నీకు డిగ్రీ కంప్లీట్ అయిందా అని. లేదు సార్ ఫైనల్ ఇయర్లో ఉన్నానని చెప్తుంది. దాంతో ఒక అడ్వర్టైజ్మెంట్ పేపర్ని తీసి మోమోకి ఇస్తాడు. దాంతో ఏముంటుందంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దీన్ని చదవచ్చు అని చెప్పి ఉంటుంది. దాంతో మోమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీనే షిఫ్ట్ అవుతుంది. లైబ్రరీలో వాన్చే ఫూపేకి నేర్పిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఫూపేకి చదవటం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. దాంతో వెళ్ళిపోతాను అంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తావు, చదవటం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, నేను చెప్పాను కదా నిన్ను ట్యూటర్ చేస్తానని, చదువు అని వాన్చే అంటుంది. దాంతో నేను మోమో దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అని ఫూపే అంటాడు. ఓకే అయితే 40 words నువ్వు చదివాక నేనే నిన్ను మోమో దగ్గరికి తీసుకెళ్తాను అని వాన్చే అంటుంది. దాంతో ఫూపే చదవటం స్టార్ట్ చేస్తాడు. వాన్చే కూడా తన సబ్జెక్ట్స్ తను చదువుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. మోమో ఇంటికి వస్తుందన్నమాట. ఇక్కడ సోఫాలో అలా పడిపోతుంది. దాంతో వాళ్ళ మమ్మీ తిడతారనమాట నువ్వు ఆడపిల్లవి బాగా కూర్చో, ఒకవేళ ఇప్పుడే తను గూమి వచ్చాడనుకో బాగోదు చూడ్డానికి అని అంటుంది. దాంతో మోమో అంటుంది నేను అవేమీ పట్టించుకోను అని. దాంతో వాళ్ళ మమ్మీ మళ్ళీ తిడతారు. అప్పుడే అక్కడికి గూమి వస్తాడు. దాంతో సర్దుకొని మోమో కూర్చుంటుంది. తర్వాత అన్నము రెడీ చేస్తాను తినేద్దాం నాన్న అని మోమో వాళ్ళ మమ్మీ గూమితో అంటారు. తర్వాత గూమి వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ గూమి క్యారెట్ కట్ చేస్తూ ఉండటాన్ని చూసి మోమో కొంచెం ఎక్కిరిస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళ మమ్మీ వచ్చి మోమోని తిడుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ వండేస్తారు. తర్వాత ఎవరి వర్క్స్ వాళ్ళిద్దరూ మోమో గూమి సోఫా దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మోమో అంటుంది నీకు ఫిజిక్స్ అంటే ఇష్టమా అని. దాంతో గూమి అంటాడు ఇష్టం లేకపోతే సబ్జెక్ట్ ఎలా తీసుకుంటాను, ఎలా ఇంత ఇంట్రెస్ట్గా చదువుతాను అనుకుంటున్నావు గూమి మోమోతో అంటాడు. అప్పుడే మోమో వాళ్ళ మమ్మీ ఫ్రూట్స్ తీసుకొని వచ్చి ఇద్దరిని తినమని చెప్తుంది. వాళ్ళిద్దరూ బిజీగా ఉండటం చూసి వాళ్ళ మమ్మీ ఎప్పుడు ఇంతేనా వర్క్, తర్వాత కాలేజ్, తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ చదవటం ఎందుకు, పద కొంచెం మనం బయటకు వెళ్ళి ఫ్రెష్ అయ్యేద్దామని వీళ్ళిద్దరిని తీసుకొని బయటికి ఒక క్లబ్ హౌస్ లాంటి దగ్గరికి వెళ్తుంది. అక్కడ కొంతమంది గేమ్స్ ఆడుతూ ఉంటారు. వాళ్ళ మమ్మీ ఆడుతూ ఉంటుంది. అక్కడే గూమి కూడా కూర్చుంటాడు. కానీ గూమికి ఆ గేమ్ ఆడటం మామూలుగా రాదు.
తర్వాత వాళ్ళ మమ్మీ కొంచెం నేర్పిస్తారనమాట. తర్వాత నేర్చుకొని అందరినీ ఓడిచ్చేస్తాడు. దాంతో మిగిలిన వాళ్ళు కూడా వచ్చి తినతో గేమ్ ఆడుతూ ఉంటారు. కానీ వీళ్ళందరినీ కూడా ఓడిచ్చేస్తాడు. ఓడిచ్చేసి మనీ చాలా గెలుచుకుంటాడు. ఆ మనీనంతా మోమోకి ఇచ్చేస్తాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు వెనక్కి ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చాక గోయి బుక్ కనిపించదు. దాంతో గోయి మోమోని అడుగుతాడు, నా బుక్ ఏమన్నా నీకు కనిపించిందా అని. అప్పుడే మోమో వాళ్ళ మమ్మీ సూప్ తీసుకొచ్చి ఇద్దరిని తాగమని చెప్తుంది. తర్వాత ఇద్దరు సోఫా మీద కూర్చొని సూప్ తాగుతూ ఉంటారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు